అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ప్రభు చెప్పారు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను నశింపచేయుటకు రాలేదు గాని రక్షించడానికే వచ్చి ఉన్నానని. పౌలు చెబుతున్నాడు, అట్టి వారిలో నేను ప్రధానుడను అని. దానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది, యేసుక్రీస్తు లోకరక్షకుడని నమ్మువారిలో ప్రధానుడు అని. రెండవది, పాపుల నేను ప్రధానుడను అని. పౌలు తన పాపం నుండి పశ్చాత్తాపం పొంది ఆ పాపం నుండి రక్షించే లోకరక్షకుడు యేసే అని నమ్మాడు కాబట్టి ప్రభువు పౌలును క్షమించి అపోస్తలుడిగా అభిషేకించి అనేక ఆత్మలను రక్షించారు. హల్లెలూయా. మనము కూడా యేసు మన రక్షకుడని హృదయములో విశ్వసించి మన పాపములను ఆయన వద్ద ఒప్పుకుంటే మనము కూడా క్షమించబడి ఆయన పాత్రలుగా మార్చబడి ఆయన బిడ్డలుగా సాక్షులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అటువంటి కృప దయచేయమని మనమందరము ప్రార్థనలో దేవుని వేడుకుందాము. ప్రభువా, మా పాపములను రక్షించడానికి ఈ లోకములోనికి దిగి వచ్చిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీకు వందనములు చెల్లించుచున్నాము. మా పాపములను మీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. మీ పవిత్రమైన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మీ కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించి నీ రాజ్యమునకు వారసులుగా చేయమని వేడుకొనిచున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. పరిశుద్ధ దేవుని మందిరం.